భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. కథ రామ్. రవితేజ ఓ వైన్ కంపెనీ ఓనర్. భార్య బాలామణి డింపుల్ హయాతి తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు. బాలామణి భర్తపై అపారమైన నమ్మకం, అతి ప్రేమ చూపిస్తుంది. కంపెనీ పని మీద రామ్ స్పెయిన్కు వెళ్తాడు. అక్కడ మానస శెట్టి, ఆషికా రంగనాథ్ తో పరిచయం ఏర్పడుతుంది. రామ్ తన అసలు పేరు దాచుకుని సత్య గా పరిచయం అవుతాడు. ఈ పరిచయం ప్రేమగా మారి ఓ పెద్ద తప్పుకు దారితీస్తుంది. ఆ తప్పు రామ్ జీవితాన్ని ఎలా మార్చింది అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: ఇద్దరు మహిళల మధ్య ఇరుక్కున్న భర్త కథ ఆసక్తికరంగా అనిపిస్తుంది. రవితేజ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాల్లో వింటేజ్ రవితేజ కనిపిస్తాడు. డింపుల్ హయాతి భార్య పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆషికా రంగనాథ్ క్యూట్, హోమ్లీ లుక్స్తో పాటు నటనతో మెప్పించింది. రవితేజ, వెన్నెల కిషోర్, సునీల్ మధ్య కామెడీ సీన్స్ నవ్విస్తాయి. అజయ్ ఘోష్ ఫన్నీ పాత్ర కొత్తగా అనిపిస్తుంది. కొన్ని కామెడీ ట్రాక్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. మైనస్ పాయింట్స్: కథనం చాలా చోట్ల రొటీన్గా సాగుతుంది. ఫుల్ ఫన్ రైడ్గా ఉండాల్సిన సినిమా బోరింగ్గా మారుతుంది. సన్నివేశాల్లో కావాల్సిన డెప్త్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ ఫోర్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. ప్రధాన కాన్ఫ్లిక్ట్ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. సెకండ్ హాఫ్లో ఆసక్తి తగ్గుతుంది. క్లైమాక్స్లో ఉత్కంఠ మిస్ అవుతుంది. పాటల ప్లేస్మెంట్ సినిమా ఫ్లోకి మైనస్ అయింది. సాంకేతిక విభాగం: కిషోర్ తిరుమల టేకింగ్ ఓకే, కానీ స్క్రీన్ ప్లే బలహీనంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. బీన్స్ సిసిరోలియో పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విజువల్గా బాగుంది. ఎడిటింగ్లో కొన్ని సాగతీత సీన్స్ తగ్గించాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. తీర్పు: రవితేజ నటన మరియు కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే ప్రధాన ఆకర్షణ. రొటీన్ కథనం సినిమాకు పెద్ద మైనస్. రవితేజ అభిమానులు ఒకసారి చూడొచ్చు. ఓవరాల్గా యావరేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.